టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పార్టీ పరంగా ఫిర్యాదు చేశారు. మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారని సురేఖ తెలిపారు. వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామని పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. టీపీసీ చీఫ్ని మంత్రి కొండా సురేఖ కలిశారు. ఇక కడియం శ్రీహరి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మంత్రి కొండా సురేఖ కలిసి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే పీసీసీ చీఫ్ని కోరడం కూడా జరిగింది. అయితే మనం చూసాం, ఏదైతే 3 రోజుల క్రితం ఏదైతే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్లోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటు 20 రోజుల్లో తనకు పూర్తిస్థాయి అది ఏదైతే స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఆలయాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంపై ఒక పూర్తిస్థాయి నోట్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థాయి వ్యక్తి ఏదైతే ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం ఏంటని చెప్పి కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రోజు ఏఐసీసీకి మెయిల్ కూడా చేయడం జరిగింది. నిన్న ఏదైతే యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యులు కలిసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఏదైతే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసినట్టు కూడా కొండా సురేఖ తెలిపారు. ఖచ్చితంగా కడియం శ్రీహరిపై తగిన చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా అని చెప్పి కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని నార్సింగ్లోని తన నివాసంలో కలిసి ఏదైతే కంప్లైంట్ ఫిర్యాదు లెటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో కడియం శ్రీహరి ఏదైతే ఒక ఎమ్మెల్యేగా ఉండి, అంటే గతంలో చాలా సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, అన్ని విషయాలు తెలుసు. అలాంటి వ్యక్తి ఒక రాష్ట్ర కార్యాలయంలో ఎండోమెంట్ కమిషనర్తో అలాగే అధికారులతో కూర్చొని దేవాదాయ శాఖకు అసలు కనీసమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా నిర్వహించడం ఏంటి? ఇది రూల్స్కి విరుద్ధం, రూల్స్కి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇలా చేసినట్టయితే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాగే చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కనీసం పరిధి దాటి ఏదైతే వివరించారు కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖ పట్టుబడుతున్నారు. రాజకీయంగా ఒక మహిళా నేతను చూడకుండా కూడా జిల్లాలో కూడా తనను అవమానపరిచి అణిచివేసేటువంటి కుట్ర ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి కూడా కొండా సురేఖ ఏదైతే పీసీసీ చీఫ్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా పార్టీ పరంగా క్రమశిక్షణ కమిటీకి ఏదైతే ఫిర్యాదు చేసి క్రమశిక్షణ సుమోటోగా దీన్ని తీసుకొని పార్టీ పరంగా కూడా కడియం శ్రీహరిపై తగిన చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ పరంగా అని చెప్పి కూడా ఆమె ఏదైతే పీసీసీ చీఫ్ని కలిసి చెప్పినట్టు ఉంటుంది. సో ఈ వ్యవహారం ఎటు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ వ్యవహారంపై నేను పూర్తి స్థాయిలో తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకొని దీనిపై తగిన సమయంలో స్పందిస్తాను, దీనిపై తగిన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పి కూడా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఏదైతే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి కడియం శ్రీహరిపై పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. నిన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ కూడా నా పరిధి ఏంటో నాకు తెలుసు, నేను నా పరిధి దాటి వ్యవహరించలేదు, కేవలం నేను అక్కడికి వెళ్ళి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడాలని మాత్రమే చూశానని చెప్పి కూడా కడియం శ్రీహరి కూడా చెప్పారు. మరి పార్టీ దీనిపై ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.